వచ్చింది చదువుకుందాము. క్రిస్టియన్ లైఫ్ ఈస్ ఎ మౌల్డింగ్ ప్రాసెస్. మనం మలుచుకోవడమే క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన అంశము. నిన్ను నువ్వు మలుచుకోకపోతే యూ కుడ్ నాట్ గెట్ రిజల్ట్ టు లీడ్ ఎ గుడ్ స్పిరిచువల్ లైఫ్. నిన్ను నువ్వు మలుచుకోకపోవడం. ఉదాహరణ రాత్రిదే అందరూ నెలకొకసారి ఉపవాస ప్రార్థన, రాత్రి ప్రార్థనతో పెట్టుకుంటే ఆల్ నైట్ ప్రేయర్, మనం వారం ఎందుకు పెట్టుకుంటున్నాం? గత 3 సంవత్సరాలు అయిందో 4 రాత్రంతా ప్రార్థన 3 సంవత్సరాలు అయిందో 4 సంవత్సరాలు అయిందో మొదలుపెట్టి 4 సంవత్సరాలు 3 years పైన అయింది. ఎవ్రీ సాటర్డే మనం చేస్తున్నాము. అది చాలా భారంతో కూడింది. నేను మొదట్లో రాత్రంతా ప్రార్థనలు ఎలాగుంటాను నెలకొకసారి అని అనుకునేవాడిని. వెన్ ఐ వాజ్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, వెన్ ఐ స్టార్టెడ్ మై క్రిస్టియన్ లైఫ్. నా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన కొత్తలో నెలకు ఒకసారి రాత్రంతా అలా ప్రార్థనలో ఉంటామంటే 15-16 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేయడం మొదలు పెట్టాడు? వారానికి ఒక రోజు ఉండమన్నాడు. ప్రతి శనివారం మనం ఎందుకు ఉంటున్నామో తెలుసా? ముఖ్యంగా ఎవరికి మేలు చేయడం కాదు, మనకు మనం ముందు మేలు చేసుకుంటాం. విల్ మౌల్డ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఏం చేసుకుంటాం? మలుచుకుంటాం. శనివారం రాత్రి అయ్య బాబా శనివారం అంతా నేను చాలా మంది సేవకులను అడిగాను, అయ్యా శనివారం రాత్రి నేను ఉపవాస ప్రార్థన చేస్తానండి, మీ చర్చికి వచ్చి చేస్తానంటే, ఉదయం అండి మేము ప్రేయర్ ఉంది కదండి, సండే ప్రేయర్ ఉందంట. సునీత అని ఉన్నది, వాళ్ళకి 3 సంఘాలు ఉన్నాయి మండపేటలో. కొన్ని రోజులు మనతో పాటు రాత్రంతా ప్రార్థనలో ఉండేది. అయ్యగారు రాత్రంతా నేను ప్రార్థనలో ఉండేదాన్ని, 1 గంట వరకు ఉండేవాడు, 2 గంటల వరకు. ఆదివారం ఉదయం చాలా బాగా మా సంఘంలో దేవుడి కార్యాలు జరిగివని చెప్పింది. యేసు ప్రభువు ఎవ్రీడే వాక్యంలో ఉన్న మాట చెప్తున్నాను, ప్రతిరోజు రాత్రంతా ఉపవాస ప్రార్థన చేసేవాడు. చాలా మందికి తెలియదు ఇది. He was spent whole night with the Father. అందుకే వాక్యంలో నీకు ఏం కనబడుతుందో తెలుసా? ఆయన ఆకలి కొనగా అని కనబడుతుంది. ఎందుకు ఆకలి వేయాలి? అందరికీ ఆకలి అయినప్పుడు ఈయనకి ఎందుకు వేయాలి ఆకలి? రాత్రి అయ్యేటప్పటికి ఏమన్నా ఉందా తింటానికి అని అడుగుతా ఉండేవాడు. ఎందుకు అడిగేవాడో తెలుసా? ఆకలిసే. ఎందుకంటే రాత్రి అంతా తండ్రితో ఉపవాస ప్రార్థన చేస్తా గడిపోవడం. అప్పుడే ఆయనకి డైరెక్షన్ వచ్చేది. వాక్యంలో ఏం రాయబడింది తెలుసు? హెబ్రీయులు రాసిన పత్రికలో తీయండి మాట, 5వ అధ్యాయము 7వ వచనంలో తీయాల. బైబిల్ స్పీడ్ గా తీయటం తెలియదు. 15 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాను చెప్పుకుంటారు, అసలు బైబిలే పట్టుకోరు. మొన్న సేవకుడు ఉన్నాడు, సేవకుడు మరదలో పాస్వామి గారి చెల్లెలకి బైబిల్ ఎక్కడ ఏముందో తెలియదు. 5 ఏళ్ళు ఏముందిరా? శరీరధారి అయి ఉన్నప్పుడు శరీరధారి అన్న జన్మలలో మహారోదనతోను కన్యలతోను తన్ను మరణము నుండి రక్షింపగలను వారికి రక్షింపగలవానికి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు ఆయన అంగీకరింపబడను. భయభక్తులు కలిగి యాచనలతోనూ కన్నీళ్లతోనూ ఆయన పోరాడితే యేసుప్రభువు తండ్రి అంగీకరించాడు, లేకపోతే అంగీకరించడని చెప్తుంది. ఎందుకంటే ఆయన నలగొట్టుకోవడం ఎందుకు? ఎవ్రీ టైమ్ వెన్ హీ ఫేస్ సమ్ సార్ట్ ఆఫ్ సిట్యుయేషన్స్, కొన్ని సందర్భాల్లో ఆయన ఒంటరిగా వెళ్ళిపోవడం మీరు చదవాలా. ఎందుకు వెళ్ళిపోయాడో అది మీరు నాకు చెప్పాలా. నాకు తెలుసు ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? ఆయన మానవుడిగా పుట్టినప్పుడు మనకులాగే he got the same mindset what we have present. బట్ ఆయన ఏం చేసేవాడంటే ఆ సిట్యుయేషన్ లోకి లోనైపోకుండా he molded himself. ఆయన ఏం చేసుకునేవాడు? మలుచుకునేవాడు. He controlled himself by spending time with the Lord, with the Father. కాన్సన్ట్రేషన్, ఫోకస్ కలగాలంటే యు మస్ట్ ఫాస్ట్ అండ్ ప్రే. అది లేకపోతే ఉపవాస ప్రార్థన చేసుకుంటే నీ యొక్క శరీర ఒక కంట్రోల్ అంతా పోయి నీ మైండ్ ఏమవుతుందంటే దేవుని మీదకి ఫోకస్ అవుతుంది. యూ కెన్ కంట్రోల్ యువర్ బాడీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్
ఇన్ క్రిస్టియన్ లైఫ్ యు మస్ట్ కంట్రోల్ అండ్ నీ యొక్క శరీరాన్ని ఏం చేయాలా, కంట్రోల్లో పెట్టుకోగలిగి ఉండాలి. దానికే ఈ సాధన అంతా. వారంలో ఎందుకు పెడతామండి ప్రార్థన? అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటాం. ఎందుకంటే ఇలాగ ఉన్నామంటే అందుకే. అర్థమవుతుందా? అసలుకే ఈ బుర్రక ఎలాంటిది? ఇట్స్ లైక్ మంకీ, కోతికి ఉన్న బుద్ధి ఈ బుర్రకి. అటు ఇటు పోతా ఉంటది కదా. ఎన్ని ఆలోచనలో క్షణక్షణం ఆలోచనలు మారిపోతా ఉంటాయి. నెగిటివ్ థాట్స్ వచ్చేస్తా ఉంటాయి, వరల్డ్ థాట్స్ వచ్చేస్తా ఉంటాయి, విశ్వాసం లేని తలంపులు వచ్చేస్తా ఉంటాయి. దీన్ని కంట్రోల్ చేయాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే, ద వర్డ్ అండ్ ఫాస్టింగ్ ప్రేయర్. ఈ రెండు చేస్తున్నప్పుడు వాక్యముతోనూ నిన్ను నువ్వు నలగొట్టుకోవాలన్నాడు. అర్థమైందా? పౌలు ఏమన్నాడు రా? 1 కొరింథియన్స్ తీయండి. పౌలు ఏమన్నాడు రా? తీయండి బేగా. పౌలు కూడా నేను నన్ను నలగొట్టుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ ఇన్ 1 కొరింథియన్స్ 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. లోపరుచుకోవడం మనం నేర్చుకోవాలా. అర్థమైందా? ఎందుకు తరచుగా మనం ఉపవాస ప్రార్థన చేస్తాం? వారంలో 2 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తాం? మొన్న దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకులు ఉన్నారు అక్కడ, చెప్తున్నాను అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్న సంగతే తెలియదండి చాలా మంది సేవకులకి అన్నాను. ఎందుకంటే ఆ సంఘంలో ఆ సేవకులకి తెలియదండి, అర్థమైపోయింది. అర్థమవుతుందా? వారంలో 2 సార్లు ఏం చేయాలా? మనం ఎందుకు 16, 17, 18 ఉపవాసాలు ఎందుకున్నాం? మా సంవత్సరంలో మొదట్లో మొదట నేను కంట్రోల్ చేసుకుంటానికి, ఆ సంవత్సరం అంతా బాగుండాలనే, మంచిదే. నువ్వు ఈ సంవత్సరం అంతా సరిగ్గా ఉండాలని. నీకు అర్థమైంది? అర్థం లేదా? కుడికి ఎడమకి తిరిగిపోయే మనసు మంది. పడిపోతాం కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఎందుకు చేసుకోడరా రోజు ఉపవాస ప్రార్థన? అర్థమైందా? నెలకు ఒకసారి ఉపవాసం ఉంటాము రాత్రి అంతా. తర్వాత ఏం చేస్తాము? వారానికి 1 రోజు ఉంటాము. తర్వాత ఏం చేస్తామురా? ప్రతి సాయంత్రం ఉంటాము యేసుప్రభులో నువ్వు అవ్వాలంటే. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు టేక్. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? సాయంత్రం అయితే ఏం తినేది ఉండదు. అప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావు. చూడండి ఎంత క్లియర్ గా రాయబడిందో. ఆయన ఏం చేసుకున్నాడు? నా పరిస్థితి బాగలేదు, నా శరీరం నా కంట్రోల్లో ఉండట్లేదు, ఇంకా బుధవారం నుంచి నేను శనివారం వరకు, అందుకే ఉపవాసం ఉన్నాను. నేను ఆ ఉపవాసం ఉండి వెళ్ళాను నేను అక్కడికి. అందుకే ఉపవాసం ఉండి ట్రావెలింగ్ చేశాను. బుధవారం నుంచి శనివారం వరకు ఉపవాసం ఉండి నిన్నటి వరకు. ఆ ట్రావెలింగ్ చేసి ఏం తినకుండా వెళ్ళి వచ్చి ఆ 4-5 గంటలు ఆ ట్రైన్ దగ్గర నిలబడి వచ్చాను కాబట్టి ఓపిక లేదు నాకు. నిన్న రాత్రి నాకు ఓపిక లేదు. నిన్న రాత్రి వరకు నేను ఇవాళ ఉదయం వరకు నేను తినలేదు కాబట్టి. అందుకే 1 గంటకి చెప్పాలని ఆశపడ్డాను. ఏమైందో తెలియదు కానీ 1 గంటకు ముందే నాకు విపరీతంగా నిలబడలేవద్దని కూర్చోలేకపోతున్నాను. అలా నడుపుతూనే ఉన్నాను. చెప్దాం అనుకున్నాను. 1 గంటకి అయిపోయింది, 2 గంటలు ముగించేసుకున్నారు అంతే. అవతలోడి పరిస్థితి కూడా గమనించుకోవాలి కదా. నేను పడుకుంటూ పోతే మీరు పడుకుంటూ పోతారా? నేను ఇప్పుడు చచ్చిపోతాను రా, ఇంక వదిలేస్తారా దేవుణ్ణి? నేను ఉంటానా? రేపు ఉండనో గ్యారంటీ ఉందా? యూ హ్యావ్ టు లీడ్ యువర్ ఓన్ లైఫ్. యూ మస్ట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. వాట్ ఐఎమ్ టీచింగ్, నేను మొదటి నుంచి మీకు టీచ్ చేసేది ఏంటంటే యూ షుడ్ డెవలప్ యువర్ ఇండివిజువాలిటీ. నీ అంతటి నువ్వుగా డెవలప్ అవ్వాలి. యూ షుడ్ నాట్ రెస్ట్ అపాన్ ఎనీవన్. నువ్వు అత్తమాటికి మనుషుల మీద ఆధారపడే చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉండకూడదు. నీ మీద నీకులు ఆధారపడేలాగా
నిన్ను మలుచుకోవాలని నేను చెప్తున్నాను. అది వాక్యం చెప్తుంది. ఈగిల్ ఏం చేస్తుందో తెలుసా పిల్లల్ని, పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా పిల్లల్ని, ఎగరలేని స్థితిలో ఉన్న పైన ఎత్తైన కొండ మీద పిల్లల్ని ఉంచుతుంది. చిన్న చిన్న రెక్కలు వస్తుంటాయి, అవి భయపడుతుంటే ఎగరటానికి అంత ఎత్తు నుంచి కింద పడిపోతున్నామని. తల్లి ఏం చేస్తుంది తెలుసా, వీళ్ళు భయపడుతుంటే తోసి పాడేస్తుంది ముక్కులో, ఆ కొండ మీద పాడేస్తుంది. అవి ఎలా గాల్లో పడిపోతా ఉంటాయి, రెక్కలు కొట్టి ఇప్పుడు అది ఎగరాల. డెడ్లీ ట్రైనింగ్ ఇస్తా ఉంటుంది తల్లి. ఇంక పడిపోయే స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చి తీసుకుని వెళ్తుంది. సో నిన్ను నువ్వు మలుచుకోవాలా, నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. అది దేవుని ప్రణాళిక. పిల్లల్ని చూసేటప్పటికి తండ్రి ఏమనుకుంటాడో తెలుసా, నలుగురిలోనే నా పిల్లలు ఉన్నతంగా ఉండాలని ఆశ ఉంటుంది. తండ్రికి ఉండే మనస్తత్వం, తండ్రి ఆత్మ నీలో ఉంటే యూ ట్రీట్ ఎవ్రీ వన్ ఇన్ దట్ మేనర్. అదే విధంగా నువ్వు ఆలోచుకుంటావు. నువ్వు పైకి నాకన్నా పైన ఉన్నప్పుడు నాకు ఆనందం, నాకు జలస్ రాదు. బికాజ్ ఐఎమ్ యువర్ ఫాదర్. నేను నీ తండ్రిని అయి ఉంటే, నీ ఆత్మీయ తండ్రిని నేనై ఉంటే, నా ఆత్మీయ కుమారుడు నువ్వై ఉంటే, నువ్వు నాకన్నా టాప్ ఉండాలి. నేను ఇండియాలో బోధిస్తే నువ్వు వరల్డ్ అంతా బోధించినప్పుడు నాకు ఆనందం. నాకేమీ జలసే ఉండదు. నువ్వు ఎంత పైకి వస్తే, పిల్లలు ఎంత పైకి వస్తే, మమ్ము ఉంది, మమ్ము షీస్ నౌ పాన్ ఇండియా లీడర్. ఇండియాలో లీడర్ కింద దేవుడు అద్భుతంగా కంపెనీలో ఇండియాకి లీడర్ గా చేశాడు. ప్రతిరోజు ప్రైజ్ ద లార్డ్ కన్నీరు కార్చి సంతోషంతో ఆనందంతో దేవునికి చెప్తా ఉంటాను నేను. అయ్యా నా బిడ్డని ఉన్నతంగా పెట్టావయ్యా, నా ప్రార్థన విన్నాను, ఓ ఆనందం సంతోషంతో అయిపోతా ఉంటది. అలాగే మీరు ఉండాలని నేను ఆశపడతా ఉంటాను. ఐ వాంట్ టు సీ యూ ఆల్ ఇన్ గ్రేట్ పొజిషన్. ఎప్పుడు దేవుని నామం మహింపరచబడుతుందిరా, ఎప్పుడు మహింపరచబడుతుంది? నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు దానికి నువ్వేం చేసుకోవాలి? మొదట మలుచుకోక్కర్లేదా? అద్దా మలుచుకోవద్దా? రాత్రి ఏం చేశారో నాకు తెలియదు, ముందు దుకాణం సర్దేశారు అంతే. నేను నీకు అందుకే చెప్పలేదు. నువ్వు నాతో వచ్చావు కాబట్టే. నువ్వు నాతో వచ్చినా మధ్యాహ్నం బిర్యానీ తిన్నావు, తిన్నావు, మధ్యలో నువ్వు ఆహారం తీసుకున్నావు, అయినా నీకు చెప్పలేదు నాతో వచ్చావు కాబట్టి. నా తలపోటు అంటున్నాను నువ్వు పక్క నుంచి, నాకు నడిపింపు లేదు. దానికి చెప్పాను అందుకే 1 గంట వరకు. మమ్ము అని నడిపించాలి. ఈ మధ్యకాలంలో చేస్తుంది మమ్ము అని చెప్పాలి మీకు. సత్యవేద ఏమైపోతుందో నాకు తెలుస్తలేదు, కరుణ ఏమైపోతుందో నాకు తెలుస్తలేదు, ఈడేం చేస్తానో నాకు తెలియపోతుంది. 4 గంటల వరకు పోరాడలేకపోతే నీ ఇంట్లో అద్భుతాలు ఎక్కడ కనపడతాయి? నీ బిడ్డల అద్భుతాలు అందుకే కనపడవు. నీ ఇంట్లో మార్పు ఎప్పుడు వస్తుందో తెలుసా? నా ఇంట్లో మార్పు ఎప్పుడు వస్తుందో నాకు క్లియర్ గా తెలుసురా. నేను ఆ ధైర్యంగా ఉంటాను. నా పిల్లలకి ఏమన్నా అయిపోతుంది ఎవడన్నా చెప్తాను నమ్మను. ఐ నో వాట్ గాడ్ గోయింగ్ టు డూ ఇన్ మై ఫ్యామిలీ. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలా. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నిన్ను నువ్వు నలగొట్టుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. వాక్యానుసారంగా నిన్ను మలుచుకున్నప్పుడే పని జరగటం మొదలు. నీ ఫ్యామిలీస్ లో కార్యాలు జరగట్లేదని పిల్లల్లో అంటే దట్ ఓన్లీ రీజన్. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన తండ్రి ఏం భయపడలా. హీ నోస్ వన్ డే విల్ కమ్ బ్యాక్. అర్థమవుతుందా? ద స్టోరీలో ఉన్న ఒక మీనింగ్ ఏడో తెలుసా? నీ బిడ్డ తప్పిపోతే యూ హ్యావ్ ఎ గ్రేట్ వాట్ వీ కాల్ నిరీక్షణ, హోప్ ఏముంటుందో తెలుసా? వన్ డే విల్ కమ్ బ్యాక్. నీ వరల్డ్ ఎవరన్నా మారలేదంటే నీ హోప్ ఏంటో తెలుసా? నీ పోరాటం యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా? వన్ డే దిల్ కమ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని కృపా సింహాసనం ముందుకి ఖచ్చితంగా వస్తారు. ఎప్పుడు వస్తారో తెలుసా? వెన్ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్, యూ కమిటెడ్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. దేవునికి సమర్పించుకున్నప్పుడు, వినయ విధేయతలు చూపించినప్పుడు, అంకిత భావంతో నీ జీవితాన్ని అంకితం చేసుకొని ఉంటావు. ఎంత చేసి ఇన్ని అనుకొని ఇన్ని కబుర్లు చెప్పి అనుకున్న మన చికెన్ బ్రెయిన్ ఈ లోకంలో ఉన్నంతకాలం ఏం చేస్తుంది? ఇట్ డ్రాగ్స్ అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితం నుంచి బయటకు లాగేయడానికి సాధన చేస్తాడు. అందుకే మరి మార్నింగ్ ప్రేయర్ పెట్టేది 5 o'clock. రాత్రి 1 గంట పడుకున్న 5 o'clock నేను ఖచ్చితంగా ఫోన్ చేస్తా ఉంటాను. ఒక రోజు నువ్వు లెగవని నాకు తెలుసు. 5 గంటలకు ప్రార్థన అంటే నేను ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాను. కనీసం 10 పావు గంట సేపు ముందు లెగిసి
సిద్ధపడండి అమ్మంట. నేను మార్నింగ్ ప్రేయర్ చేసేటప్పటికి పాసిమొకంతో ఆవలింతలతో లెగుతున్నారు. మెలకుగా ఉండడమే లేదు, సిద్ధపడలేదు. నాకు చాలా బాధేస్తుంది. వెళ్ళిపోదాం ఎక్కడికన్నా అనుకుంటున్నాను. నేను 5 o'clock పెట్టుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది నువ్వు చేయకపోతే, నువ్వు ఏ రోజు చేయవో, ఏ రోజు నిన్ను పడగొడతాడో ఆ రోజు నిన్ను చేయకుండా ఆటంకం చేస్తా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజే ఏదో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. క్రమం తప్పకుండా ఉండాలా. క్రమము కానిది అక్రమం అన్నాడు బైబిల్లో. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? నిన్న తుని వెళ్ళాను. తుని దగ్గర సేవకుడి పేరు ఎందుకులేండి, ఊరు ఎందుకు గాని, కుమారుడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, దానికి ఎఫ్డివిట్ పెట్టాలన్నారు. ఎఫ్డివిట్ అంటే మనం సొంతంగా ఒకటి ఇది రైట్ అని రాసి ఇవ్వాల. ఆ రాసి దాంట్లో ఆయన ఏం రాసుకున్నాడో తెలుసా? నేను డైలీ ఎర్నర్ని, డైలీ రేబర్ అని రాసుకున్నాడు. ఈయన ఎవరో తెలుసా? 250 మందికి సంఘ పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు ఎఫ్డివిట్ లో ఏమని ఇస్తున్నాడో తెలుసా? నేను డైలీ లేబర్ అని చెప్పుకున్నాడు. ఏం చెప్పుకోవాలరా? నేను ఒక దైవ సేవకుడిని, నా కుమారుడు దైవ సేవకుడు అని పెట్టుకోవాలా? మోడీ ఏం చేశాడో తెలుసు ఈ మధ్యకాలంలో? ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంగ్లీష్ పేర్లు మన అన్ని కూడా ఇంగ్లీష్ పద్ధతుల్లోనే వెళ్ళి, ఇప్పుడు వీడి పేరు ఉందనుకో, ప్రసాద్ కొండగొర్రి అని పెట్టుకుంటారు. అమెరికాలో అందరూ కూడా ఇంటి పేర్లతోనే పిలుచుకుంటారు. వాడి పేరు కుమారా అనుకో, సత్యవతి అని పిల్లరు, సత్యవేద అని పిల్లరు, మిస్ కుమారా అని పిలుస్తారు. గ్రంథి కృష్ణవేణి ఉందనుకోండి, మిసెస్ గ్రంథి అని పిలుస్తారు. అంటే కృష్ణవేణి ఎంతమంది అన్న ఉండొచ్చు, కానీ ఇంటి పేరు ఒకటే ఉంటుంది ఉద్దేశంతో ఎలా పెడతారంటే, గ్రంథి కృష్ణవేణి మనం తెలుగులో రాస్తాం, కానీ సాధారణంగా చాలా మంది వెనక్కి పెట్టుకుంటారు. అదవుతుందా లేదా? ఇప్పుడు అందరూ అలా పెట్టుకుంటున్నారు పేరు తర్వాత వెనకాల. ఇప్పుడు మోడీ ఏం చేసాడో తెలుసా? అలాగుంటే ఆ పేర్లను తీసేసి క్యాన్సిల్ చేసేస్తున్నాడు. వాళ్ళు మీ పేరు ముందు ఉండాలని, దానికి ఎఫ్డివిట్. ఆ ఎఫ్డివిట్ లో ఏం రాశాడు? ఈయన గారు పాస్టర్ అయ్యండి, 250 మందికి సంఘంలో నడిపిస్తున్న వ్యక్తి ఉండి, నేను డైలీ లేబర్ అని రాసుకున్నాడు. అందులో అర్థం అవుతుందా? నీకు అర్థం అవట్లేదా? ఉపవాస ప్రార్థన ఉండదు, పోరాటం ఉండదు. అర్థమవుతుందా నీకు? నాకు ఎందుకో సడన్ గా అతనితో పాటు కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు విశ్వాసి. నేను చాలాసార్లు చర్చ్ మీటింగ్ వెళ్ళాను. వాడు సడన్ గా ఏమంటే, బాబు నువ్వు ఓటుకి నాకు తెలిసిపోయింది వీడు ఓటుకి డబ్బులు తీసుకున్న రకమని. విశ్వాసీడు దేవుని గురించి అంట, నేను ఇంకొక ఉద్యోగం చేస్తానండి, దేవునికి దూరం అయిపోతాడంట వీడు. ఈ విశ్వాసం ఏమైపోతాడట? దేవునికి దూరం అయిపోతాడన్నట. బయట ఉద్యోగాలకి పనులకి వెళ్లకుండా ఇంటి దగ్గరలోనే పనులు చేసుకుంటున్నాడు అంటే. ఇది సాక్ష్యం ఏంటి? ఓటు అమ్మేసుకున్నాడు 1000 రూపాయలకి. నేను అన్నాను, ఒరే ఓటు అమ్ముకోవచ్చా నువ్వు? అమ్మినోడు గాని కొన్నవాడు గాని ఓటు కొనుక్కున్నవాడు గవర్నమెంట్ చూస్తే ఏం చేస్తుంది? శిక్ష వస్తుందా లేదా? ఎంత తీసుకున్నారు మరి ఓటుకి? ఎంత తీసుకున్నా? సత్యవేదం కరుణ ఎంత తీసుకున్నా ఓటుకి? ఇవ్వలేదు పాస్టర్ గారు. నువ్వు అడిగినా ఇవ్వలేదా? నా వరకు ఇస్తే తీసుకుందాం అంటావు. ఇచ్చినే తీసుకోము పాస్టర్ గారు, ఎందుకంటే మీరు చెప్పిన వాక్యం గుర్తుంది కాబట్టి. మీ ఊర్లో మీ అమ్మ నాన్న ఏం చేశారా? ఓటుకి డబ్బులు తీసుకున్నారు. ఆల్మోస్ట్ 99% క్రైస్తవ జీవితంలో తీసుకున్నారు. వీళ్ళు ఎత్తపడే గుంపు కాదు. అన్యులు తీసుకున్నారంటే వేరే విషయం. ఈ సేవకుడు ఏం మాట్లాడుతుండో తెలుసా? అరే తప్పురా, 1000 రూపాయలు తీసుకుంటావు తప్పు కదా, నీకేం సాక్షి ఉంటది? ఓటు నమ్ముకోవచ్చా? అసలు అన్యులు చేశారు, అన్యుల్లోనే చాలా మంది చేయట్లేదు, మరి నువ్వు ఎలా చేసావు? నువ్వు క్రైస్తవుడు కదా, దేవుని బిడ్డగా అంటే. ఈ పాస్టర్ ఏమని సపోర్ట్ చేస్తాడు తెలుసా? ఏమండి తీసుకోపోతానండి, ఇంకో పార్టీ వాళ్ళ దగ్గర మేము తీసేసుకున్నామని అనుకుంటానండి అంట. ఈడు ఇంకో పార్టీ దగ్గర తీసేసుకుంటాడని అన్నాడంటే అర్థం ఏంటి? వీడికో సాక్ష్యం సమాజంలో ఊర్లో లేదని అర్థం.
నీ దగ్గరికి వచ్చి ఓటు అడగడానికి, ఓటు డబ్బులు ఇవ్వడానికి అటు భయపడాలా నువ్వు క్రైస్తవుడు అయ్యి ఉంటే? అందుకే రాలేదు నా అలాంటి దగ్గర. సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలా. నువ్వు సేవకుడు అయ్యి ఉండి కొన్ని వందల మందిని నడిపిస్తున్నా నీవు ఓటు కమ్ముడైపోయే వ్యక్తి. అది చెప్తున్నాడు సేవకుడు. మా ఊర్లోనండి మేము డబ్బులు తీసుకోకపోతే ఇంకో పార్టీదే డబ్బులు తీసుకున్నాను అనుకుంటారు. అంటే ఆడికి అలాంటి సాక్ష్యం ఉందన్నమాట. ఆయన అసలు డబ్బులే ముట్టుకోడు అని 2 పార్టీలకి తెలియాలా. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు తెలియాలి. ఆ పార్టీలకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలా. ఓటు అమ్ముకోరండి వీళ్ళు. సాక్ష్యము నలగొట్టుకోవడం అన్నదే లేదు. మౌల్డ్ చేసుకోవాలి. నిన్ను మౌల్డ్ మలుచుకోవడం నేర్చుకోవాలా. మలుచుకున్నప్పుడే దాని ఇంపాక్ట్ ప్రపంచం మీద ఉంటది. యాకోబు ఆ రోజున మలుచుకున్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావం అంతా కూడా ప్రపంచం మీద ఇశ్రాయేలు దేశం ద్వారా కనబడుతుంది. అర్థమవుతుందా? దానియేలు 1వ గ్రంథం, మొదటి గ్రంథం తీయండి, 1వ అధ్యాయము. అందులో 1వ అధ్యాయంలో ఎన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడో ఆ విషయాలు ధ్యానిద్దాం. తీయండి, వేగ తీయండి. అమ్మా మ్యూట్ లో పెట్టుకోవాలా, ఎవరో మ్యూట్ లో పెట్టాలా. ఆ సౌండ్లు అక్కడయో రోడ్డు మీద సౌండ్లు అన్నీ వినపడుతున్నాయి. మీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటికి వస్తా ఉంటాను. చూడండి, అన్ని విషయాలు నేను చదవట్లేదు కానీ కొన్ని విషయాలు మాత్రం చదువుతున్నాను. బబులోనికి యూదులైన దానియేలు, యవనస్తులాళ్ళు షడ్రకు మేషకు అబేద్నెగోని దానియేలుని బబులోనికి ఏం చేశారంటే బానిసలుగా తీసుకుపోయినప్పుడు అక్కడ రాజుగారు ఇందులో తెలివైన వాళ్ళని తీసి ట్రైనింగ్ ఇప్పించాడు. ట్రైనింగ్ ఇప్పించినప్పుడు అందులో ఉన్న ఈ 4 గురించి వ్రాయబడిన మాటలు ఏంటంటే, చూడండి, హౌ దే మౌల్డ్ దెమ్సెల్వ్స్. రాజుగారు ఏం చెప్పాడంటే వీళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టండి, రాజుగారికి ఇచ్చే భోజనం పెట్టండి అని చెప్పి చూడండి 13వ వచనం చదువుతాను. పిమ్మట మా ముఖములను రాజుని 9వ వచనం చదువుతాను, దానికి ముందు నుంచి చదువుతాను. రాజు భుజించు 8వ వచనం, భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ ద ఫస్ట్ స్టెప్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, నీ ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిది ఏంటంటే యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫుడ్. నీ శరీరం మీద నీకేమవ్వాలి? కంట్రోల్ ఎలా ఉండాలో తెలుసా? ఈ క్షణంలో దేవుడు నీకు మాట చెప్తా చేయగలిగి ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు చేయగలిగి ఉండాలి. నీ ముందు పంచపక్ష పరమాణాలు ఉన్నా స్పాట్ లో దేవుడు ప్రేరేపించి లీవ్ దట్ అండ్ గో దేర్ అన్నాడు అనుకో, ఫుడ్ వేసి వెళ్తాను అనకూడదు. అర్థమవుతుందా? నీకు అర్థం అవట్లేదా? ఒక పార్టీకి నిన్ను పిలిచారా, చాలా గట్టిగా ఉంటది ఆ పార్టీ, మంచి భోజనం పెడతారు, నువ్వు చూడండి కనీవినీర్ అని అంతగా బాగుంటది. బట్ గాడ్ సెడ్ డోంట్ గో దేర్, గో హియర్ అంటే నువ్వేం చేయాలా? అక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళరా అంటే స్పాట్ లో తీసుకొని ఇలా మొట్టమొదటిగా నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. దానియేలు ద్వారా నీకు నాకు తెలియజేసే మాట అదే. మస్ట్ కంట్రోల్ యువర్ బాడీ. నీ బాడీ నీ మాట వినాలా, నీ బాడీ మాట వినకూడదు. నీ శరీరము నిన్ను ఏ ఆహారానికి లోపరుస్తానికి ఆశపడటానికి చేసుకెళ్తుందో దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడండి ఏం మాట్లాడతాడు 8వ వచనంలో. మళ్ళీ చెప్తాను చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి
అర్థమైందా? ఈ రాజుగారి భోజనం తినడం వలన, పానం చేయడం వలన ఇతను ఏమవుతాడు? ఎందుకంటే వీళ్ళు అన్యులు, అన్య దేవతలను పూజించి అన్య కార్యాలు చేసుకునే వాళ్ళు. వీళ్ళ ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా అంగీకారంగా లేవు దేవునికి. అందుకే దీన్ని తినడం వల్ల నేను ఏమవుతాను? అపవిత్రుని అవుతానని ఎవరు చెప్పారు? దానియేలుకి ఎవరు చెప్పారు? లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆజ్ఞ సెలవిస్తుందిరా. ఏంటి? ఆజ్ఞలో ఉంది, వేరే దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఏ విగ్రహమును విగ్రహం ఉందో తినమని అర్థం. విగ్రహారాధనలో ఉన్న వాళ్ళు ఇచ్చి నేను తినమనా? ఇక్కడ ఏం చేశాడు? ఏరా మనం తినేయడమే, లేకపోతే అందులో పాలు పంచుకోవడమే. తను తాను అపవిత్రపరచుకునకూడదని దాని ఉద్దేశం. తాను అపవిత్రుడు కాకుండా అన్నం తింటే, తిండి తింటే అపవిత్రం అయిపోవడం ఏట్రా? ఏంటి దీని అర్థం? ఎవరు ద్రాక్ష రసం తాగితే భోజనం తింటే నువ్వు ఎలాగ అపవిత్రం అవుతారా? చెప్పు. నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి కదా. వై యూ సెట్ దిస్? నువ్వు పరిశుద్ధాత్ముడు నువ్వు అడగాలి కదా, నేను దీని ద్వారా నేను ఎలాగ అపవిత్రం అవుతాను. అర్థమైందా? అందుకే పౌలు ఏం రాశాడు? ఇవన్నీ ఎవరికి అర్పించినట్టట? నువ్వు వాళ్ళతో పాటు పాలు పంచుకోకూడదు. ఆ ఆహారంలో నువ్వు పాలు పంచుకున్నప్పుడు యూఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద హీదన్ గాడ్స్. అర్థమవుతుందని తెలీదా? అందు గురించని తను తాను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని. వండర్ఫుల్. చూడండి, దేవుడు నపుంసకుల అధిపతికి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించను గనుక. ఇప్పుడు చెప్పాడురా ఆ అధిపతికి, అయ్యా రాజుగారి భోజనం తినమంటున్నారు, అది ఆజ్ఞ, ఈ ఆజ్ఞ మాకు వదిలేయండి బాబా, ఇది తీసుకోవడం వల్ల మేము అపవిత్రులు అవుతాం కాబట్టి మేము ఇది తినమన్నారు. సబ్జెక్ట్ చెప్పకుండా ఏమన్నాడు? అయ్యా మేము ఈ నాన్ వెజిటేరియన్లు ఇవి మేమేం తినము అని చెప్తే ఏమంటారు? అయ్యి బాబు ఇది రాజుగారి ఆజ్ఞ, పాటించకపోతే నా పీక తెగిపోతుంది అని భయపడతారు. అర్థమవుతుంది? అర్థం లేదా? కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? తన్ను తాను అపవిత్రపరచకూడదని దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని దానియేలు ఆశపడ్డాడు. కాబట్టి దేవుడు అధిపతికి ఏం కలిగించాడంట? కరుణా కటాక్షము పుట్టించి ఇతను చెప్పిన మాట ఒప్పుకుంటాకి సిద్ధపడ్డాడు. ఏమన్నాడో తెలుసా? చూడండి, ద వే హీ కన్విన్స్డ్. ఎలాగ అతను కన్విన్స్ చేసాడో తెలుసా? అయ్యా 10 రోజులు చూడండి, రాజుగారు ఇచ్చే భోజనం తింటారు వాళ్ళు, మేము నలుగురు 10 రోజులు మామూలు శాకధాన్యాలే తింటాం, వెజిటేరియన్ అవుతాం. వాళ్ళని మమ్మల్ని చెక్ చేయండి, ఎవరు కలగా ఎవరు బాగుంటే, మేము బాగాలేదనుకోండి, చిక్కిపోయినట్టు కనబడితే మేము కూడా రాజుగారి భోజనం తింటాం అన్నారు. 10 రోజుల తర్వాత జరిగిందేంటో తెలుసా? ఎన్వి రాజుగారి భోజనం భుజించిన వారికన్నా వీళ్ళ కలగా ఉన్నారని వాక్యంలో రాయబడింది. చూడండి, ఈ వచనంలో ఎక్కడ రాయబడింది? 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. హల్లెలూయా. అర్థమవుతుంది? అర్థం లేదా? చూడండి, 10 రోజులు. సో పరీక్ష 10 రోజులు ఉంటుందిరా. దేవుని దగ్గర నుంచి ఏదైనా కార్యాలు జరగడానికి పరీక్షా సమయము ఎన్ని రోజులు? అందుకే యేసుప్రభు వెళ్ళిపోతే ఏం చెప్పాడురా? ఒరే మీరు యెరూషలేము విడిచి వెళ్లకుండా ఎక్కడే మీ ప్రాంతాలకు వెళ్ళిపోతే ఎక్కడ పడితే అక్కడికి. ఒకడు గలిలియా నుంచి వచ్చాడు, ఇంకో దగ్గర నుంచి వచ్చాడు, ఇంకోటి ఈ 120 మంది 500 మంది వచ్చారు. దేవర్ 500 పీపుల్. యేసు ప్రభు చెప్పిన మాట విన్న వాళ్ళు ఎంతమంది తెలుసా?
500 మంది. 500 మందికి ఏం చెప్పాడంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకండి రా, యెరూషలేములోనే నిలిచి ఉండనంటే 1/3 వాస్ 1/3 కాదు, 3 వంతుల మంది వెళ్ళిపోయారు. 3 వంతుల మంది 500లో అవుట్ ఆఫ్ 3 వంతుల మంది వెళ్ళిపోయి 120 మంది మాత్రమే మిగిలారు. ఎన్ని రోజులు కనిపెట్టారు? అంతే, మనం 2 గంటలు కనిపెడతాం, 4 గంటల వరకు కనిపెట్టాం. కొంతమంది బ్యాచ్ ఏం చేస్తారు, నేను అనుకుంటున్నాను 500 మంది మొదటి నుంచి ఉండుంటారు. మొదటి రోజు చూశారు, పని అవ్వలేదు. రెండో రోజు చూశారు, పని అవ్వలేదు. 5 రోజులు చూసుంటారు. 500 మందిలో ఎంతమంది మిగిలారు? బహుశా 8వ రోజు 9వ రోజు వరకు ఉండొచ్చు. బట్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 120 మంది కాదు. బైబిల్లో రాయబడింది 120 మంది ఉన్నారు. అంటే ఏంటంటే మిగతా 380 మంది ముందే వెళ్ళిపోయారు, 10వ రోజు ముందే వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? మొదటి రోజు నుంచి నిలిచిన వాళ్ళు వీళ్ళే. ఎన్ని రోజులు నిలిచారు? 10 రోజుల తర్వాత అద్భుతంగా దేవుని యొక్క అద్భుతమైన దేవుని వాగ్దానాన్ని పుచ్చుకున్నారు. ఆ తర్వాత మనకు అంతా తెలుసు, అపోస్తల కార్యాలు అంతా ఏం జరిగినాయి, అన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు, అనేక మంది దేవుణ్ణి. ఆ ఆది సంఘం ఎలా ఉండేదట? అద్భుతమైన రీతిలో అది దినదినము ఆత్మీయంగా ఎదుగుతున్న సంఘముగా కనపడింది. అన్ని అద్భుతాలే, స్వస్థతలు, విడుదలలే, అద్భుతాలు, కార్యాలు అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి 10 days, ఈ 10 రోజులు కనిపెట్టినప్పుడు మనం మంచి రిజల్ట్ చూస్తాం. చూడండి, వీళ్ళు 10 రోజులు కనిపెట్టిన తర్వాత ఏం కనబడుతుంది మనకి? వాళ్ళ ముఖాలు ఎలా కనబడుతున్నాయంట అంటే, మొదట నువ్వేం మౌల్డ్ చేసుకోవాలి? యూ హ్యావ్ టు మౌల్డ్ యువర్ సెల్ఫ్, యువర్ బాడీ అండ్ మైండ్. ఇట్ షుడ్ బి అండర్ యువర్ కంట్రోల్. నీ యొక్క కంట్రోల్లో నీ శరీరం ఉండాలా, నీ మనసు ఉండాలి. ఏంటదా ఇది మాట? పాట రాశారు కదా, ఇర్మియాలో ఏముంది? వ్యాధి కలిగింది చెప్పరా, బహుఘోరమైన జబ్బుదంట మైండ్, ఈ హార్ట్. ఇంకోటి డెడ్లీ మాట రాయబడి తెలుసా, మోసపరుస్తుందట. బహు మోసం చేసేది ఏదంటే నీ మనసే. సో ఈ మనసు నిన్ను మోసం చేస్తుందని నీకు తెలిసినప్పుడు, ఇది వ్యాధి కలిగిందని వాక్యము సెలవిచ్చినప్పుడు, అది రైట్ అయినప్పుడు నువ్వేం చేయాలా? ఈ మైండ్ ని, ఈ హృదయాన్ని ఏం చేయాలా? ఎంటదా మాట ఎందో దీన్ని నువ్వు మౌల్డ్ చేసుకోవటం మొదలు పెట్టాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూ మస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్ అండ్ బాడీ. అదే మాట్లాడుతున్నాడు దానియేలు ద్వారా. దానియేలు ఏమంటున్నాడంటే, నన్ను నేను అపరితపరచుకోను, ఆహార నియమాలు నాకు ఒకటి ఉంది. ఫుడ్ ఈజ్ నాట్ క్రైటీరియా ఇన్ మై లైఫ్. బైబుల్ మామూలుగా లోకంలో సామెత ఉంటుందిరా, ఏంటంటే తినటానికే బతుకుతారట కొంతమందిలో. కొంతమంది ఎందుకు బ్రతుకుతారు? బ్రతకటానికి తినాల. నువ్వు సర్వైవ్ అవ్వాలి కాబట్టి, నువ్వు బ్రతకాలి కాబట్టి ఏం చేస్తావు? తింటావు. రెండో బ్యాచ్ ఉంటుంది. రెండో బ్యాచ్ అంటే తినడం ధ్యేయం. బైబిల్లో ఇంకో మాట రాయబడింది, వారి కడుపే వారి. నీ ఐడల్ ఏంటో నీకు తెలియాలా. యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ఓన్ ఐడల్. అన్యుల కట్ట విగ్రహాలు బయట ఉంటాయంట, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు విగ్రహాలు ఎక్కడ ఉంటాయట? నీ ఐడల్ ఏంటో నీకు తెలియాలా. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ ఐడల్ టు డ్రైవ్ అవుట్. నీలో ఉన్న ఆ విగ్రహాన్ని బయటికి తోలేయడం కదా, బద్దలు కొట్టేయాలా. ఆ విగ్రహం ఏమైపోవాలి? నశించిపోవాలా. దాన్ని ఎలాగ మలుచుకోవడం? ఇప్పుడు ఏంటి దానికి ఉన్న దారేంటి? నీకు నాకు దారేంట్రా? దేవుని దగ్గర ఉండి ఉపవాసం ఉండి కనిపెట్టినప్పుడు ఆయన కనికరించి ఈ యొక్క దౌర్భాగ్యమైన, భయంకరమైన, మోసపూరితమైన, రోగకరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఏం చేస్తాడు? ఆయన రక్తంలో మలచడం మొదలు పెడతారు. మలిచిన ఆ రోజు 2 రోజులు, వారం రోజులు బాగుంటుందిరా. వారం తర్వాత ఏమవుతుంది? 3 రోజుల తర్వాత
వీడు 3 రోజులు ఊరి నుంచి ఇక్కడ మీటింగ్ లో ఉండడాడు, 3 రోజులు బయటకు పోతాడు, ఎక్కడికో వెళ్తాడు, రెగ్యులర్ గా చేసి చేయడు. మళ్ళీ ఏమవుతుంది? కుక్కతోక. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళినా ఎరా ఎక్కడున్నా రెగ్యులర్ గా చేసుకోలేదు అనుకో, మళ్ళీ బుద్ధి ఏమవుతుంది? నేను చాలాసార్లు రాశాను, మ్యాగజైన్ లో కూడా రాశాను. ఈ మన యొక్క చెప్పి ముగించేస్తాను. మన యొక్క ఆత్మీయ స్థితి 24 అవర్సే ఉంటుంది. నీ రక్షణ అనుభవము 24 గంటలే ఉంటది. 24 గంటల తర్వాత అది ల్యాప్స్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటంటే చచ్చిపోతుంది, పోతుంది, తొలగిపోతుంది. మళ్ళీ దాన్ని ఏం చేసుకోవాలి నువ్వు? రెన్యూలు. ఒక బండి కొనుక్కున్నప్పుడు దానికి లైసెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే బండి ఏదన్నా అయితే దానికి ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు పే చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం పాటు 900 2000 కట్టించుకొని సంవత్సరం లోపల నీ బండికి ఏమన్నా అయితే మేము ఇన్సూరెన్స్ చేసాం కాబట్టి దాని డబ్బులు మేము చెల్లిస్తామంటారు. ఈవేళ ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకో, రేపు బండికి అన్నా అయిందనుకో, ఇస్తాడా డబ్బులు? ఎందుకు? ఇన్సూరెన్స్ కవరేజ్ టైము ఆ పీరియడ్ అయిపోయింది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా 24 గంటల తర్వాత నీ ఆత్మీయ జీవితంలో మళ్ళీ ఏం చేసుకోవాలి? దాన్ని దేవునితో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. ఎవ్రీడే ఎందుకు చేసుకుంటామండి? అందుకే పొద్దున్న చేసుకుంటాము, రాత్రి ఎందుకు చేసుకుంటామంటే ఇట్ ఈస్ ఎ క్లీనింగ్ ప్రాసెస్, మోల్డింగ్ ప్రాసెస్. దీనిని మలుచుకోవడానికి అంతే. క్రమమైన పద్ధతిని అలవాటు చేసుకుంటానికి, ఏదో విధంగా అలవాటుని తప్పించడానికి చూస్తాడు. అర్థమైందా? అందుకే నేను ఈ రోజు దేవుడిని అడిగితే అదే చెప్పాను, మౌల్డింగ్ చేసుకో, నిన్ను నువ్వు మలుచుకోవడం నేర్చుకోవాలి. అందుకే మనం ఏం చేసుకోవాలి? నువ్వు మలుచుకోవాలి. అలా మలుచుకొని అలా కంట్రోల్లో పెట్టుకున్నాడు కాబట్టి చూడండి, ఈ మొక్క చదివి నేను ముగిస్తాను. 20వ వచనం చూడండి. వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములోనూ వీరు అంటే దానియేలు, షడ్రకు, మేషకు, చూడండి వాళ్ళ రాజుగారు పెట్టిన పేర్లు చూడండి. 19వ వచనం, దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవ్వరు కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చి తెలివైన వాళ్ళు ఎవరని రాజుగారు చేస్తే 100 మందిలో ఎంతమంది మిగిలారు? ఓన్లీ 4. రాజుగారు ముందు, రాజుగారు లెక్క ప్రకారం అంత జ్ఞానవంతులు ఎవరు కనబడ్డారంటే ఈ నలుగురు ఎవరు? తన జీవితాల్ని, తన శరీరాల్ని అపవిత్రపరచుకోకుండా ఉండడానికి ఇష్టపడిన వాళ్ళు. మనం ఏదో విధంగా పడగొట్టడానికే చూస్తూ ఉంటుంది సాతాను. అందుగురించనే మనం ఏం చేసుకోవాలి? మలుచుకుంటా ఉండాలి. వెన్ ఎవర్ యూ గెట్ ఎ ప్రాబ్లం ఆర్ ఎ టెంప్టేషన్, జస్ట్ గో అండ్ ప్రే. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు శోధన వస్తుంది, నీ శోధన జయించలేని పరిస్థితి నీకున్నప్పుడు ఇమీడియట్ గా ఉపవాస ప్రార్థన మొదలు పెట్టుకుంటే, దేవునితో గడపటం మొదలు పెట్టుకుంటే విల్ కమ్ అవుట్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ వాట్ వీ హ్యావ్, వాట్ బైబుల్ సేస్. వాక్యం ఏం చెప్తుంది? ఇది ఒక్కటే నీకు మార్గం. నువ్వు శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి. అర్థమవుతుందా? ఎందుకండి పౌలు ఉపవాసాలు ఉంటాడు? ఎందుకు యేసుప్రభు డైలీ ఉపవాసం ఉండాలా? ఎందుకు అనేక మంది ఉపవాసాలు తరచుగా ఎందుకు చేస్తారు అంటే కారణం ఏంటో తెలుసా? గొప్ప కాదు, నేను అబ్బా భలే చేశాను కాదు. అది చేసుకోకపోతే నీ బ్రతుకేమైపోతుంది అంటే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి తెలిసాక మనం ఏం చేయాలా? పోరాటం చేయాలి. చూడండి, ఇక్కడ రాయబడింది, మిగిలిన వారు ఈ ముగ్గురేనట రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా, ఇది చాలా ఇంపార్టెంట్, 20 ధ్యానించండి. ఇది జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండు సకునుగాండ్ర కంటేను
గారడి విద్య గలవారి అందరికంటేను 10 అంతుల శ్రేష్ఠులని తెలియజేయబడును. హల్లెలూయా. హల్లెలూయా. 10 టైమ్స్. ఈ రోజున నీవు ఇతరుల కన్నా అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉండాలి అనుకుంటే దేవుడు ఉద్దేశం అది 10 నిన్ను హెచ్చించాలని ఆశపడుతుంటాడు ఇతరుల కన్నా. దానికి మొదట నిన్ను నువ్వేం చేసుకోవాలి? యు మస్ట్ కనెక్ట్ టు ద వర్డ్ ఇన్ ద రైట్ మేనర్. అంటే సరైన రీతిలో నీ జీవితాన్ని వాక్యానికి ముడి చేయాల. వాక్యానికి ముడి చేయాలంటే మొదట నువ్వేమవ్వాలి? ఆయనతో లాకప్ అవ్వాలి, లింకప్ అవ్వాలా, సరి చేసుకుంటా ఉంటాం. ఆయనతో లింకప్ అవ్వాలంటే నిన్ను నువ్వేం చేసుకోవాలి? మలుచుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.